హలో ఎవరిబడి తిరుపతికి వెళ్తున్నామండి. ఉన్నీలో డబ్బులల్లా తీసేశాను. 7,000 అక్షరాల ఏడుకొండల వాడికి 7,000 అయితే ఉన్నీలో డబ్బులైతే వచ్చేసింది. 7,570 రూపాయలైతే ఉందనమాట. ఈ డబ్బులల్లా నేనైతే దారి ఖర్చులకైతే వాడుకోనికి పిల్లలకి స్నాక్స్‌కి పనికొస్తుందిలే అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరము ఆన్‌లైన్‌లోనే టికెట్ బుక్ చేస్తాం కాబట్టిగా ఆ డబ్బులైతే మేము ఈ డబ్బులు వాడము. ఓన్లీ స్నాక్స్‌కి వాటికైతే వాడుతూ ఉంటాము. ఇంతకు ముందుకైతే డబ్బులు తక్కువగా ఉంటుండేది కాబట్టిగా తిరుపతికి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరు ఇలాగ హుండీ పెట్టుకొని అలాగే బస్ ఛార్జీలకు కానీ తిండికి కానీ వాటికైతే ఉపయోగిస్తూ ఉండేవాళ్ళంట. అలాగనే మా తాతయ్య నాకు చెప్పాడు. అలాగే ఆయన మమ్మల్ని పిలుచుకెళ్తూ ఉండేవాడు. అలాగే మా పిల్లల్ని ఇలాగే పిలుచుకెళ్దామనేసి ఎప్పుడు నేను హుండీ అయితే పెట్టుకొని దారి ఖర్చులకు వాడుకొని మిగిలిన డబ్బులు హుండీలో వేసేస్తానన్నమాట. అలాగే ఈ సంవత్సరం ఈ హుండీలో డబ్బులైతే ఇంత వచ్చేసింది. పిల్లలకు తిండికి అనేసి రైసు, పప్పు, అలాగే పూరీలు, కొంచెం పప్పుల పొడి అన్నీ అయితే కట్టేసుకున్నాను. మీరు నాలాగైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.